10 బడుల విద్యార్థులకి నేను 2 బడుల్లో కుదించాను. ఎందుకంటే పేద విద్యార్థులు చైతన్యం కాకూడదని. టీచర్లందరినీ భయపెట్టాను. ఆ టీచర్ల ముందు మార్పుకు శ్రీకారం చుడతారని. ఉద్యోగం చేస్తున్న వాళ్ల డబ్బు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ల డబ్బులన్నీ స్కీమ్లకి పెట్టించాను. జీవిత బీమా చేసుకుని హాయిగా బ్రతికే వాడి డబ్బులు వాడేసి జనానికి ఉచితంగా ఇవ్వడం అలవాటు చేశాను. బయటివాడు వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించి మనల్ని బెదిరిస్తాడని రాష్ట్రంలో ఇసుక నుండి సిమెంట్ వరకు, మందు నుండి మైనింగ్ వరకు అన్ని వ్యాపారాలు మీ చేత చేయించాను. అందుకే ఈరోజు భూమి అమ్మే దగ్గర నుంచి భూమి తవ్వే వరకు అన్ని వ్యాపారాలు మనవే. ఇంకా రాష్ట్రమంతా దోచుకుందామని దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఓట్లు కొందామనుకున్నాను. ఇవన్నీ చేశాను, కానీ తెలుగోడి రక్తంలో ఇంత పౌరుషం ఉందని ఊహించలేకపోయాను. ఎందుకంటే నేను తెలుగోడిని కాదు కదా. తెలుగోడి రక్తం వేడికి రాజకీయం రంగు మారిపోయింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలుగోడు ఇంత రాజకీయ ప్రక్షాళన చేస్తాడనుకోలేదు. ఇది ఎవరి ఊహకి అందని ప్రజా మార్పు. మీ భవిష్యత్తు ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాలిపోతుంది. మీరు శరీరంతో ఉన్నా నాకు మాత్రమే భవిష్యత్తు లేని అస్థి పంజరంలా కనిపిస్తున్నారు. ఈ మార్పు మీలాంటి వాళ్ళని, ఇంకా నాలాంటి అనలైజర్స్ ని అస్సలు బతకనివ్వదు. అందుకే నిర్ణయించుకున్నాను, ఇది దేశమంతా పాక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాను. రేయ్, నీ ఐడియాలజీతో అన్ని రాష్ట్రాల్ని చిన్న భిన్నం చేస్తున్నావు కదరా. తెలుగు ప్రజలంటే నీకసలు గౌరవమే లేదురా. అసలే విడిపోయి బాధల్లో ఉన్న రాష్ట్రం, నిధులు లేక, రాజధాని లేక అనాథల్లా ఉన్న ప్రజలు, వాళ్లతో కూడా కుటిల రాజకీయాలా? కులం పేరుతో, మతం పేరుతో, స్కీముల పేరుతో ప్రజల్ని విభజించడం కోసం నీ ఫీజు కొన్ని 100 కోట్లు. నీలాంటి వాడు నా రాష్ట్రంలోనే కాదు, నా దేశంలోనే ఉండకూడదు. అందుకే అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలనుకున్న నా టెక్నాలజీని మొట్టమొదటిసారిగా నిన్ను చంపడానికి ప్రయోగిస్తున్నాను. పిచ్చిన కొడుకులా మాట్లాడుతున్నావు. నేనిప్పుడు ఆకాశంలో ఉన్నా, నువ్వు భూమి మీద ఉన్నావు. ఒక్కసారి పక్కకు చూడు. మా రైతుల ఊపిరి, మా అమ్మ ఊపిరి, కొన్ని కోట్ల ప్రజల ఆక్రందన కలిసి ఉప్పెనలా దూసుకుంటూ నీ దగ్గరకొస్తున్నాయి చూడు. నీ అవినీతి రాజకీయ దోపిడీల నుండి, దుర్మార్గపు సలహాల నుండి దేశాన్ని రక్షించబోతున్నాను. హ్యాపీ జర్నీ. Land this plane immediately. We are surrounded with drones. Try to land ASAP.